నమస్తే. ఈరోజు అక్షయ కన్వెన్షన్లో జీటీఏ బోర్డ్ మీటింగ్ అయితే ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి అన్ని జిల్లాల నుండి కూడా బోర్డు మెంబర్స్ అయితే రావడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ చాప్టర్ అడ్వైజరీ చైర్పర్సన్గా రాజేశ్వరి గారు మేడం అయితే ఉన్నారు. సో మేడం, ఈరోజు జీటీఏ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. సో మంచిర్యాల డిస్ట్రిక్ట్ తరఫున మీరు ఇందులో పార్ట్గా ఉన్నారు. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? ఎంతో సేవా కార్యక్రమం చేద్దామని ప్లానింగ్ అయితే జరుగుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ రాజేశ్వరి, ఐఎమ్ ఇంటూ స్కిన్ అండ్ హెయిర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. నన్ను డిస్ట్రిక్ట్ చాప్టర్ అడ్వైజరీ చైర్గా నన్ను ఎలెక్ట్ చేయడం జరిగింది. ద మెయిన్ చైర్మన్ ఆఫ్ జీటీఏ మల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ చైర్ మంజుల గారు. సో వాళ్ళిద్దరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అడ్వైజరీ చైర్ అంటే ఒక చాలా బాధ్యత. ఒక డిస్ట్రిక్ట్ నన్ను నా చేతిలో పెట్టారు, కంప్లీట్ డిస్ట్రిక్ట్ రెస్పాన్సిబిలిటీస్ నా మీద ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీఏ నాకు ఎలా హెల్ప్ అవుతుంది, మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ పీపుల్స్ అందరికీ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సో మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అంటే ఇది మెయిన్ మన తెలంగాణ పీపుల్స్కి. మన తెలంగాణ పీపుల్స్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడెక్కడో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. ఏదో రంగాలలో ఏదేదో జాబ్ చేసి డిఫరెంట్ పరిస్థితిలో ఉన్నారు. సో ఎస్పెషల్లీ మన మంచిర్యాలలో ఎక్కడైతే నీడ్ ఉంటుందో, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో, సో ఆ ప్రాబ్లం అన్నీ కూడా నా వరకు తీసుకొని వచ్చి ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ ఈ జీటీఏ ఏదైతే మెయిన్ జీటీఏ టీం ఉందో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి సో ఆ ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్లో ఎన్ని కావచ్చు. ఇప్పుడు చాలా మంచిర్యాల డిస్టిక్లో చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పటికి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళకి మినిమం బేసిక్ వాష్రూమ్ సరిగా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఉన్నాయా లేదని కూడా పట్టించుకోవట్లేదు. వస్తూ ఉంటారు, మళ్ళీ ఇన్స్పెక్షన్ అవుతూ ఉంటుంది, కానీ యథాస్థితిగా ప్రాబ్లం అవుతుంది. సో ఈ జీటీఏ ఏంటంటే ఇట్స్ నాన్ ప్రాఫిటబుల్ అండ్ నాన్ కమర్షియల్, నాన్ పొలిటికల్. కాబట్టి మేము ఈ జీటీఏ మీద హోప్స్ పెట్టుకొని మాకు ఏదైతే చేయాల్సింది ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయని పనులు కూడా వీళ్ళు చేస్తారని చెప్పేసి నేను నమ్మకంతో ఇంత రెస్పాన్సిబుల్ తీసుకున్నాను. కాబట్టి మా ప్రతి మంచిర్యాల డిస్టిక్లో ఎక్కడైతే ఎవరికి ప్రాబ్లం ఉంటుందో నేను వెతుక్కొని నా వరకు తీసుకొస్తే నేను 100% వాళ్ళకి సాల్వ్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంటే ఇప్పుడు ఈ జీటీఏ తరపున ఎన్ఆర్ఐస్ అంటే వేరే దేశాలలో ఉంటూ కూడా సొంత దేశానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో మరి మీ డిస్ట్రిక్ట్ తరపున మీరు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. సో మరి ఇందాక ఇందాక సార్ చెప్పినట్టు మీరు చెప్పినట్టు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వాటర్ సమస్య ఇలా చాలా అంటూ ఉన్నారు. సో మరి ఏంటి మేడం, అంటే ఫర్దర్ డేస్లో ఇవన్నిటి మీద ఎలాంటి ప్లానింగ్ కావచ్చు, ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు? సో మా వరకు మేము ఇప్పుడు మా టీం మెంబర్స్లో కూడా అందరూ కూడా సోషల్ సర్వీస్ చేసే టీంని మేము యాడ్ చేసుకున్నాము. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఓన్ ఫండ్స్తో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో నాకు కూడా డాక్టర్ రాజేశ్వరి గ్లోబల్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ఉంది, నేను కూడా చేస్తున్నాను. కానీ నా లెవెల్ వరకు నేను చేస్తాను, బియాండ్ అది చేయలేను. సో ఈ జీటీఏ ప్లాట్ఫామ్ని వాడుకొని మ్యాక్సిమం ద బేసిక్ ప్రైమరీ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను లిస్ట్ అవుట్ చేసుకొని వాటన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాంగ్ విత్ జీటీఏతో అసోసియేషన్ అయిపోయి అదేవిధంగా ఫస్ట్ మనం ఇప్పుడు 27-28 ఆఫ్ డిసెంబర్ ద మెగా ఈవెంట్ జరగబోతుంది జీటీఏ. సో అప్పుడు మ్యాక్సిమం వీఆర్ టేక్ కేరింగ్ ద గర్ల్స్ మీద. గర్ల్స్ హాస్టల్లో కావచ్చు, గర్ల్స్ స్కూల్లో కావచ్చు, వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏమున్నాయి. సో ఆ ప్రాబ్లం ఫస్ట్ ప్రయారిటీ మేము ఇద్దాం అనుకుంటున్నాము. సో తప్పకుండా మేము వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎంటైర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ కూడా నాకు సపోర్ట్ ఉండాలి, వాళ్ళకు కూడా మేము సపోర్ట్ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.